తెలంగాణ మొత్తం ప్రపంచంలోనే వన్స్ అపాన్ వన్ టైం రిచెస్ట్ స్టేట్ ఇదే ఉండేది, హైదరాబాద్ ప్రాంతం. హైదరాబాద్ ఫ్యూచర్లో కూడా డెఫినెట్గా ప్రపంచంలోనే నంబర్ 1 స్టేట్ కాబోతున్నది. ఆ లెవెల్లో డెవలప్ అవుతున్నది కాబట్టి డెఫినెట్గా ల్యాండ్ ప్రైస్ అనేది 100% పెరుగుతుంది తప్ప తగ్గేది ఉండదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 2000లో 5000 రూపీస్కి ఒక తులం బంగారం వచ్చింది. 5000కు 1 ఎకర్ కూడా ల్యాండ్ కొన్నా నేను. 1 ఎకర్ కాస్ట్ వచ్చేసి 2 crores అయింది. ఇప్పుడు అదే 5000 ఉన్నది 80,000. ఎన్ని రేషియో, ఎంత రేట్ ఆఫ్ ఎంత పెరిగిందని ఒక్కసారి మీరు క్యాల్కులేషన్ చేసుకుంటే మీకు ఐడియా వస్తుంది. బట్ డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఆల్ గవర్నమెంట్స్ పర్మిషన్ ఉన్న ప్రతి ఒక్క పర్మిషన్ ఉన్న ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ చేసుకొని డెఫినెట్గా ల్యాండ్ మీద అన్నా కానీ మీరు ప్లాట్లు కానీ ఫ్లాట్లు కానీ విల్లాస్ కానీ డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఏం ధ్యేయంగా పెట్టుకోవాలి, డెఫినెట్గా ల్యాండ్ మీదనే ఇన్వెస్ట్ చేసుకోవాలని నా సూచన. సో మనకి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం జరుగుతున్నాయి? అప్కమింగ్ వచ్చేసి వరంగల్లో ఒక ప్రాజెక్టు కొత్తగా రాబోతూ ఉన్నది. ఆల్రెడీ అండర్ వర్క్ జరుగుతూ ఉన్నది. అండ్ G36 క్లోజ్ వస్తున్నది. ఇప్పుడు కిస్మత్పూర్లో కొత్త ప్రాజెక్ట్ మాది. ఆల్రెడీ పర్మిషన్ చేసినాం. అది కూడా షార్ట్లీ లాంచ్ చేయబోతున్నాం. డెఫినెట్గా ఆ ప్రాజెక్ట్ కూడా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కాబోతూ ఉన్నది. గిరిదారి కన్స్ట్రక్షన్.